ఆయుర్వేదం, యోగా, ప్రకృతి వైద్యం, యునాని, సిద్ధ మరియు హోమియోపతి చికిత్సలను బలోపేతం చేయడంతో పాటు ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావడం, అలాగే ఆయుష్ ఆసుపత్రుల మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆయుష్ మిషన్ను అమలు చేస్తోంది. ఈ ప్రాయోజిత పథకం ద్వారా సమగ్ర ఆరోగ్య సేవలను అందిస్తోంది. చిత్తూరు జిల్లాలో పేద ప్రజలకు జాతీయ ఆయుష్ మిషన్ వరప్రదాయినిగా మారింది. ఆ వివరాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. ప్రాచీన వైద్యాన్ని కాపాడుతూ ప్రజలకు సేవలందించాలనే ఉద్దేశంతో ఆయుష్మాన్ భారత్ కింద కేంద్ర ప్రభుత్వం ఆయుష్ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాల్లో సమగ్ర ఆరోగ్య సంరక్షణ అందించడమే ఈ జాతీయ ఆయుష్ మిషన్ లక్ష్యం. చిత్తూరు జిల్లాలో ఆయుష్ విభాగం జాతీయ ఆయుష్ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా అత్యంత తక్కువ ఖర్చుతో కూడిన వైద్య సేవలను ప్రజలకు అందిస్తోంది. ముఖ్యంగా ఆయుర్వేదం, యోగా, హోమియోపతి వంటి సంప్రదాయ చికిత్సల ద్వారా బాధితులకు ఉపశమనం కలిగిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 22 ఆయుష్ కేంద్రాలు నేడు నిరుపేదలకు భరోసాగా నిలుస్తున్నాయి. దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యామ్నాయ చికిత్సగా మారడంతో ఆయుష్ సేవలను జిల్లా ప్రజలు ఉపయోగించుకుంటున్నారు. జిల్లాలో ప్రస్తుతం 22 ఆయుర్వేద ఆసుపత్రులు ప్రజలకు అందుబాటులో ఉండగా వాటిలో 6 ఆసుపత్రులను కేంద్ర ప్రభుత్వ సహకారంతో 10 నుంచి 50 పడకల సామర్థ్యం గల ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆసుపత్రులుగా అభివృద్ధి చేస్తున్నారు. ఒక్క ఫిబ్రవరి నెలలోనే సుమారు 60,000 మంది ప్రజలు ఉచిత వైద్యం పొందారు. జిల్లా నుంచే కాకుండా వేలూరు, కోయంబత్తూరు నుంచి కూడా వైద్య సేవలకు రావడం విశేషం. త్వరలో పంచకర్మ సేవలను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని జిల్లా ఆయుష్ వైద్య శాఖ అధికారి డాక్టర్ ఎం గోవిందయ్య తెలిపారు. ఈ రోజు మన చిత్తూరు జిల్లాలో చిత్తూరుకి 6 డిస్పెన్సరీలు, తిరుపతిలో 3 డిస్పెన్సరీ అప్గ్రేడేషన్ కింద సెలెక్ట్ అయినాయి. చిత్తూరు ఈ హాస్పిటల్ వరకు 50 లక్షలు విలువ చేసేటువంటి బిల్డింగ్ కొత్తగా ఇక్కడ కడుతున్నారు. అది బిల్డింగ్ రెడీ అయిన తర్వాత ప్రజలకి మరింత మెరుగైన సేవలు మేము అందించడానికి, అక్కడ పంచకర్మ థెరపీ కూడా స్టార్ట్ చేయడానికి డిస్పెన్సరీ అది ఇక్కడికి మార్చుకొని ప్రజలకు మరింత సేవలు మేము అందించడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ వైద్యానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ముఖ్యంగా కీళ్ల నొప్పులు, చర్మ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడేవారు ఆయుష్ వైద్య చికిత్సకు మొగ్గు చూపుతున్నారు. కొంత సమయం తీసుకున్నా వ్యాధి మూలాలపై పనిచేసి ఆ సమస్య పునరావృతం కాకుండా ఆయుర్వేద మందులు పనిచేస్తున్నాయని పలువురు చెబుతున్నారు. ఉండదు, చాలా బాగుంటుంది. దీర్ఘకాలికంగా ఆయుష్ వచ్చి 99 సంవత్సరాలు తక్కువ లేకుండా జీవిస్తారు ప్రతి వాళ్ళు. జీవించేది కాదు, జీవించి ఉండడం కాదు క్రైటీరియా, ఆరోగ్యంతో జీవించడమే క్రైటీరియా. కాబట్టి అందరూ కూడా సంపూర్ణ ఆయురారోగ్యంతో ఉండాలంటే తప్పనిసరిగా ఆయుర్వేద మందులే వాడండి. ఏ జబ్బైనా సరే తప్పకుండా ఆయుర్వేద వైద్యంలో బాగా అయిపోతుంది. ఈడ వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో ఆయుర్వేద బాగా హాస్పిటల్ ఉంది, దాంట్లో బాగా చూస్తూ ఉన్నారు. 6 నెలలకు ముందు స్కిన్ ప్రాబ్లం అని వచ్చినాను, బాగా అయ్యింది. స్లోగా అయితే బాగా అవుతుంది. ఇంగ్లీష్ మందులు వాడినా ఈడ బాగా బెటర్గా ఉంది. అందువల్ల ఈడ వస్తా ఉన్నాం మేము. ప్రాచీన వైద్యాన్ని పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి.